వెల్కమ్ టు విజిల్. నాటి నరసాపురం ఎంపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్లో పిఎస్ఆర్ అరెస్టు ఖాయంగా కనిపిస్తుంది. త్రిబుల్ కేసులో నాకు ఎటువంటి సంబంధం లేదు, క్వాష్ చేయండి అని హైకోర్టు తలుపు తట్టారు పిఎస్ఆర్ న్యాయవాదులు. వీలైతే క్వాష్, కుదరకపోతే స్టే. అది కాదంటే పీటీ వారెంట్తో త్రిబుల్ కేసులో అరెస్ట్ చేయకుండా అడ్డుకోమని హైకోర్టును పిఎస్ఆర్ ప్రార్థిస్తున్నారు. మరోవైపు వైసీపీ ప్రభుత్వంలో జరిగిన గ్రూప్ 1లో పిఎస్ఆర్ ఆంజనేయులు చేసిన అక్రమాల కేసు నమోదైంది. మోసం, నిధుల దుర్వినియోగం, నేరపూరిత కుట్ర సెక్షన్ల కింద ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాల మేరకు పోలీసులు ఆ గ్రూప్ 1 పేపర్లు దిద్దే వ్యవహారంలో హాయ్లాండ్లో జరిగిన గ్రూప్ 1 పేపర్ మూల్యాంకనం గుట్టు రట్టు చేసే దిశలో ప్రత్యేక పోలీసు బృందాలు దర్యాప్తు చేస్తున్నాయి. హాయ్లాండ్లో గ్రూప్ 1 పేపర్లు దిద్దటం ఏంటి? హాయ్లాండ్ అగ్రిగోల్డ్ సంస్థకు చెందింది. అగ్రిగోల్డ్కు అండా దండ పిఎస్ఆర్ ఆంజనేయులని గత ఎపిసోడ్లో మనం చెప్పుకున్నాం. అగ్రిగోల్డ్తో పిఎస్ఆర్ బంధం విజిల్ చెప్పింది పచ్చి నిజమని తేలింది. గ్రూప్ 1 అగ్రిగోల్డ్ హాయ్లాండ్ కేసు ప్రాథమిక దర్యాప్తు పూర్తయిన అనంతరం కేసు విచారణను ఏసీబీకి అప్పగించే అవకాశం ఉంది. ఇదే కేసులో మరో ప్రీతమ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి దామోదర గౌతమ్ సవాంగ్ పోకిరి సినిమాలో కృష్ణ మనోహర్ ఐపీఎస్ బ్యాచ్ నెంబర్ 32567 ట్రైన్డ్ ఎట్ డెహ్రాడూన్ అన్నంత బిల్డప్ ఉంది మన సవాంగం అన్న. జగన్ జమానాలో సవాంగం చేసిన ఆగం అంతా ఇంత కాదు. గ్రూప్ 1 కుంభకోణంలో గౌతమ్ సవాంగ్ కూడా ఖచ్చితంగా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. సరే, పిఎస్ఆర్ ఆంజనేయులు దొరగారు ఖమ్మం ఎస్పీగా ఉన్నప్పుడు, గుంటూరు ఎస్పీగా ఉన్నప్పుడు, తర్వాత విజయవాడ పోలీస్ కమిషనర్గా పనిచేసినప్పుడు ఆంజనేయులు లీలలు అన్నీ ఇన్ని కావు. పరాయి స్త్రీలతో ఎఫైర్స్ పెట్టుకోవటం అనేది అతని వ్యక్తిగత వ్యవహారం, మనకు అనవసరం. మహా అయితే అతని కుటుంబానికి సంబంధించిన వ్యవహారం అది. కానీ వారిని లొంగదీసుకోవటం కోసం అధికార హోదాను యూనిఫామ్ అండతో దాష్టికానికి దిగటం దిగజారుడుతనం అత్యంత అభ్యంతరకరం. దీనికి మించిన నీచత్వం ఏముంటుంది? జత్వాని వ్యక్తిత్వంపై తీర్పు చెప్పటానికి ఆంజనేయులకున్న అర్హత ఏంటి? ఒక మహిళ వ్యక్తిత్వానికి ఆమెపై క్రిమినల్ కేసు పెట్టడానికి మధ్య లంకేంటి? నేరం చేస్తే కేసు పెడతావా, లేక నీ లెక్కలో శీలం లేదని కేసు పెడతావా? ఏ నేరం చేయని జత్వానీని, వృద్ధులైన ఆమె తల్లిని తండ్రిని తీసుకొచ్చి కేసు పెట్టి చిత్రహింసలకు గురిచేసి కడకు 42 రోజుల పాటు జైలుకు పంపించి ఆమెకు నెలసరి ప్యాడ్స్ కూడా అనుమతించకుండా చేసిన వికృత నేరంలో ఆంజనేయులు పాత్ర కీలకం. పిఎస్ఆర్ డైరెక్షన్ ప్రకారమే కథ నడిచిందని సహనిందితులు ఇప్పటికే చెప్పారు. జత్వానీ విషయంలో జరిగింది మామూలు నేరం కాదు. రాకాసి పాలకులను సంతోషపెట్టడం కోసం డీజీ ర్యాంకు అధికారి మరో 2 ఐపీఎస్ అధికారులతో కలిసి పొరుగు రాష్ట్రం నుంచి ఒక మహిళ కుటుంబం మొత్తాన్ని తీసుకొచ్చి బూటకపు కేసులు పెట్టి జైలు పాలు చేసి హింసించటం, బ్లాక్మెయిల్ చేయటం మామూలు నేరం కాదు. మాఫియా తరహా నేరం. దీనికి నాయకత్వం వహించిన ఆంజనేయులు కెరీర్ పొడవునా కనబడిన అకృత్యాలు కొన్నే, కనబడనివి ఎన్నున్నాయో తెలియదు. ఆంజనేయులు గుంటూరు ఎస్పీగా పనిచేసినప్పుడు కౌన్సిలింగ్ పేరుతో అరాచకానికి పాల్పడ్డారు. జిల్లాకు రాగానే రౌడీ ఎలిమెంట్స్ అనే పేరుతో కొందరిని తన ఆఫీసుకు పిలిపించి బాదుడు కార్యక్రమం మొదలుపెట్టారు. ఈ బాదుడు కార్యక్రమం జిల్లా పోలీసు కార్యాలయంలోని డార్మిటరీలో జరిగేది కాబట్టి దానికి డార్మిటరీ కౌన్సిలింగ్ అని పేరు వచ్చింది. జనం కూడా ఆహా ఓహో అనుకున్నారు. దాంతో పిఎస్ఆర్ మరింత రెచ్చిపోయారు. ఎవరిని పడితే వారిని కౌన్సిలింగ్స్కి పిలవటం ప్రారంభించారు. రాజకీయ నాయకులకు కూడా పిలుపులు వెళ్ళటం మొదలైంది. ఏ నేరం చేయని వారిని చాలామందిని ఆంజనేయులు దగ్గరుండి కొట్టించారు. అలా దెబ్బలు తిన్న వారిలో జూలకంటి బ్రహ్మారెడ్డి వంటి యువ నాయకులు ఉన్నారు.
పల్నాడు పల్లెలకు చెందిన 80 నుంచి 85 ఏళ్ల వృద్ధులను కూడా వదలలేదు. ప్రస్తుతం మాచర్ల శాసనసభ్యుడైన జూలకంటి బ్రహ్మారెడ్డి తల్లి జూలకంటి దుర్గాంబ ఎమ్మెల్యేగా ఉండగానే పిఎస్ఆర్ ఈ దారుణానికి పాల్పడ్డారు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద ఆమె కన్నీటి పర్యంతం అయ్యారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఒకరోజు వాసిరెడ్డి జయరామయ్య అనే టీడీపీ నాయకుడికి పిలుపు వెళ్ళింది. ఆయన చేసిన నేరం ఏంటంటే తుపాకీ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవటం. జయరామయ్యను డార్మిటరీకి పిలిపించి కాళ్ళు వాచిపోయేలాగా కొట్టించాడు. మంచి మనిషిగా జయరామయ్యకు ఉన్న పేరు కారణంగా ఈ చిత్రహింసపై ఆనాడు జిల్లాలో గగ్గోలు చెలరేగింది. మానవ హక్కుల సంఘాలు కూడా స్పందించాయి. అప్పుడు జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్న హీరాలాల్ సమారియా జయరామయ్య ఇంటికి వెళ్ళి ఆయన పరిస్థితి చూసి చలించిపోయారు. తీవ్రమైన పదజాలంతో ఒక నివేదిక రాసి నాటి రాష్ట్ర ప్రభుత్వానికి పంపారు. కలెక్టర్ నివేదిక కారణంగా పిఎస్ఆర్ ఆంజనేయులను బదిలీ చేశారు. ఆ రోజుల్లో యూనిఫామ్ వేసుకుని ఆంజనేయులు చేసిన నేరాలను వ్యవస్థ ఉపేక్షించింది. నిజానికి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు ఎవరూ కూడా దానికి తగ్గ శిక్షలు పడటం లేదు. రాజకీయ వ్యవస్థే వారికి వెన్నుదన్నుగా ఉంటుంది. తప్పు మీద తప్పు చేస్తూ వచ్చిన ఆంజనేయులకి చట్టాన్ని నేటి వరకు ఎవరు వర్తింపజేయలేదు, కనీసం గుర్తు చేయలేదు. దాంతో పిఎస్ఆర్ డీజీపీ ర్యాంక్ వరకు ఎదిగారు. మొన్నటి ఎన్నికల్లో మీ బిడ్డ జగన్ అధికారంలోకి వచ్చుంటే స్టేట్ పోలీస్ బాస్గా డీజీపీ కుర్చీలో కూర్చునేవారు ఈ ఆంజనేయులు. రాజకీయ వేధింపులతో పాటు ఈ రాష్ట్రంలో మహిళల పరిస్థితి ఒక్కసారి ఊహించుకోండి. మాజీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావును ఆత్మహత్య చేసుకునేంత వరకు వెన్నాడారు. అచ్చెన్నాయుడును అరెస్ట్ చేసి ప్రాణం తీసినంత పని చేశారు. ధూళిపాళ్ల నరేంద్రను జైలుకు పంపించాడు. జేసీ ప్రభాకర్ రెడ్డిని చెరసాల పాలు చేశాడు. నాడు కాబోయే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కుమార్తెలపైన కూడా అక్రమ కేసులు పెట్టాడు. జత్వాని కేసు సంగతి సరే. హెరిటేజ్ అక్రమాలంటూ చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, లోకేష్ శ్రీమతి బ్రాహ్మణిపై అక్రమ అరెస్టు ఆలోచన చేశాడు. యూనిఫామ్ మాటున నేరం చేయటానికి కించిత్తు కూడా సంకోచించని ఆంజనేయులు లాంటి అధికారుల నుంచి జవాబుదారీతనాన్ని డిమాండ్ చేసే వ్యవస్థ లేకపోతే ఇలాగే జరుగుతుంది. జగన్ లాంటి నాయకుల చేతికి అధికారం చిక్కినప్పుడు ఆంజనేయులు లాంటి అధికారులతో కాంబినేషన్ డెడ్లీ కాంబినేషన్. ఆంజనేయులు రిటైర్డ్ అయిన తర్వాత కూడా ఆ కాంబినేషన్ కొనసాగొచ్చునని తాజాగా వినపడుతుంది. ఆంజనేయులు లాయల్టీకి జగన్ మనసు ఉప్పొంగిపోయిందంట. రిటైర్మెంట్ తర్వాత ఆంజనేయులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఆంజనేయుల కోసం పార్టీలో తగిన స్థానం తయారు చేస్తున్నారంట. ఆంజనేయులు వచ్చే ఏడాది ఆగస్టు ఆఖరికి రిటైర్డ్ అవుతారు. వైసీపీ కండువాతో త్వరలో మీ ముందుకు వస్తారన్నమాట. ఇప్పుడు ఏబి వెంకటేశ్వర విషయం పరిశీలిద్దాం. ఆయన కూడా డీజీ ర్యాంకుతో రిటైర్డ్ అయిన పోలీస్ అధికారి. జగన్ జమానాలో పూర్తికాలం సస్పెన్షన్, చివరి రోజు ఉద్యోగ బాధ్యతలు, అదే రోజు పదవి విరమణ. ఏబివి రావు కూడా పిఎస్ఆర్కు ముందు ఇంటెలిజెన్స్ బాస్గా పనిచేశారు. ఏబీపై వైసీపీ ప్రధాన ఆరోపణ వారి పార్టీ నుంచి ఎమ్మెల్యేలను టీడీపీలోకి చేర్చడంలో కీలక పాత్ర పోషించారనేది వైసీపీ వారి వాదన. ఫలితం 5 ఏళ్ల రాజ్యహింస, క్యాట్, హైకోర్టు, సుప్రీంకోర్టు, ఖరీదైన న్యాయ ప్రక్రియ. ఏబీ యుద్ధం చేసింది సామాన్యుడితో కాదు, నేరుగా జగన్ రెడ్డిని ఢీకొట్టారు. ఏబీవీ రావుని అవినీతి కేసులు అరెస్ట్ చేయాలి, జైల్లో పెట్టాలి, సర్వీస్ నుంచి డిస్మిస్ చేయాలని సాక్షాత్తు నాటి ముఖ్యమంత్రి ముచ్చటపడ్డారు. జగన్ కలగానే మిగిలిపోయింది. కూటమి ప్రభుత్వం వచ్చింది. ఏబీకి ఏం ఒరిగింది? ఏబీ ఎవరి కోసం బలయ్యారు? నేడు ఏబీకి ప్రభుత్వం అండగా ఉందా? పిఎస్ఆర్ ఆంజనేయులకు వైసీపీ మొత్తం అండగా ఉంది. సాక్షి పేపర్, సాక్షి టీవీతో సహా వైసీపీ సోషల్ మీడియా పిఎస్ఆర్కు అండగా నిలబడింది. అంతేకాదు, ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో పిఎస్ఆర్ అభిమానులు చాలామంది ఉన్నారు. పిఎస్ఆర్ అరెస్ట్ అయ్యేంత వరకు భయం లేకుండా ఇక్కడ అధికారులతో నిత్యం టచ్లో ఉన్నారు. కూటమి ప్రభుత్వంలో చాలామంది అధికారులు మనకెందుకులే, మళ్ళీ జగన్ వస్తే మన తాట తీస్తాడు అని ఇంకా జగన్ భయం వీడలేదు.
కూటమికి కావాల్సింది ఆ భయాన్ని పోగొట్టే భయం అంటే తెలియని అధికారులు కావాలి. జగన్ భయాన్ని భయపెట్టకుండా, పారిశ్రామికవేత్తలు భయపడకుండా ధైర్యంగా ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెడతారా? గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా వాట్సాప్ గ్రూప్స్లో ఒక పోస్టు వైరల్ అవుతుంది. అదేంటంటే, 2 మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్లు ఏమి సంకేతాలు ఇస్తున్నారు? ఒకరు మరలా జగన్ రాకూడదు, జగన్ నెవర్ అగైన్ అని చంద్రబాబు దగ్గర ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన ఏబి వెంకటేశ్వరరావు కాలికి బలపం కట్టుకుని ఊరు వాడ తిరిగి చెబుతున్నాడు. జగన్ దగ్గర పనిచేసిన ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు జత్వానీ కేసులో బెయిల్ కోసం కనీసం ట్రై చేయకుండా నిర్భయంగా జైలుకు వెళ్ళాడు. అంటే 600 వచ్చేది జగన్ అని చెప్పకనే చెబుతున్నాడు. ఇంటెలిజెన్స్ చీఫ్లుగా పనిచేసిన వారికి ప్రజానాడి ఎంతో కొంత తెలుస్తుందిగా. ఇది ఆ పోస్టు సారాంశం. పిఎస్ఆర్ ఆంజనేయులను కూటమి ప్రభుత్వం కొలువుదీరిన సంవత్సరం తర్వాత అరెస్ట్ చేశారు. సంతోషం. ఇంకా అరెస్టు కావాల్సిన నేరస్తులు వందల్లో ఉన్నారు. దానికోసం ఒక ప్రత్యేక యంత్రాంగం, విధులు, నిధులు, మెరికల్ లాంటి సిబ్బంది, ఆ సిబ్బందికి నాయకుడు భయం లేని ధీరుడై ఉండాలి. అటువంటి నియామకం చేపడితే తప్ప పెట్టుబడిదారుల్లో ధైర్యం రాదు.